నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను శిశిర నయనతార డాక్యుమెంటరీ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో విడుదలైన సంగతి తెలిసిందే. ఇటీవల నయనతార ధనుష్ల మధ్య వివాదం ఏ మేరకు వైరల్ అయిందో తెలిసిందే. నయనతార బియాండ్ ది ఫెయిర్ టేల్ అనే డాక్యుమెంటరీ విషయంలో హీరో ధనుష్ను విమర్శిస్తూ నయన్ 3 పేజీల బహిరంగ లేఖ రాసింది. అయితే ఇప్పుడు ఇదే విషయమై మెగాస్టార్ చిరంజీవి, బాద్షా, షారూఖ్ ఖాన్లకి కృతజ్ఞతలు తెలిపారు. తన 20 ఏళ్ల కెరీర్లో తనకు సపోర్ట్గా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ నయన్ పోస్ట్ చేసింది. ఇందులో భాగంగా బాలీవుడ్లో షారూఖ్కి, టాలీవుడ్లో చిరంజీవికి, రామ్ చరణ్లకు కృతజ్ఞత తెలిపింది. తన డాక్యుమెంటరీ కోసం ఈ ముగ్గురిని సంప్రదించగా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని చెప్పింది. ఇంతలో నయనతార పేర్కొన్న దర్శకులు, నిర్మాతలలో షారూఖ్ ఖాన్, చిరు, చరణ్, అలాగే తెలుగు, మలయాళం, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు ఉన్నారు. నేను పనిచేసిన ప్రతి సినిమాకు నా జీవితంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. నా సినిమా ప్రయాణం నాకు లెక్కలేనని సంతోషకరమైన క్షణాలను అందించింది. వీటిలో చాలా సినిమాలు నా మనసుకు దగ్గరయ్యాయి. ఆ జ్ఞాపకాలను, సన్నివేశాలను మా డాక్యుమెంటరీలో చేర్చాలని నిర్మాతలను సంప్రదించినప్పుడు వాళ్ళు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. ధన్యవాదాలు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా నటి నయనతార తన డాక్యుమెంటరీ విషయంలో హీరో ధనుష్ ప్రవర్తనపై విమర్శలు కూడా చేసింది. ధనుష్ 10 కోట్లు డిమాండ్ చేశారని ఆమె ఆరోపించింది. డాక్యుమెంటరీ ట్రైలర్లో నానుమ్ రౌడీ డాన్కి సంబంధించిన 3 సెకండ్ల క్లిప్లను ఉపయోగించినందుకు పరిహారంగా 10 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపించింది. ఈ మేరకు లీగల్ నోటీసులు కూడా పంపినట్లు ఆమె తెలిపింది. ఇది ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. పలువురు ఆమెకు మద్దతుగా కూడా నిలుస్తున్నారు. అయితే ఈ విషయమై ధనుష్ స్పందించలేదు. ఈ నేపథ్యంలో తన డాక్యుమెంటరీకి సహకరించిన ప్రతి ఒక్కరికి నయనతార మరోసారి కృతజ్ఞతలు చెప్పడంతో ఇప్పుడు ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.